ఎక్స్పీరియన్స్ అని అనుభవాన్ని మించిన గురువు లేడండి. అసలు స్వతహాగానే మీరు గురువులు, టీచర్స్, మీకు అనుభవం కూడా ఉంది. ఇంకా మీకు నేను చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. రాబోయే ఎన్నికల్లో 27వ తారీఖున మీ అందరూ ఆలపాటి రామదాస్ గారికి ఓటేయడానికి బూత్కి వెళ్ళి ఆయన పేరు ఎదురుగా 1 అని అంకేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ సమస్యలు కానీ ఏ సమస్యలైనా పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రుల సమస్యలు కానీ తీరుస్తారని బలంగా నేను నమ్ముతూ ఆయన మిమ్మల్ని ఓటేయమని కోరుతూ మంచి అత్యధిక మెజారిటీ మన గన్నవరం నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. గన్నవరంలో ఉన్న 14,500 మంది గ్రాడ్యుయేట్స్ని ఓటింగ్కి 27వ తారీఖు రమ్మాల్సిందిగా కోరుతూ ఈ బాధ్యతను పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే జనసేనలు కూడా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అన్నానండి ఈ మాట? కూటమిలో ఎవరైనా గట్టిగానే పనిచేయాలి. ఏ అభ్యర్థి అయినా ఎవరు పోటీ చేసినా అది కూటమి ధర్మం, మిత్రధర్మం. కానీ ఇక్కడ పోటీ చేసే ఆలపాటి రామప్రసాద్ గారు 3 పర్యాయాలు తెనాలి శాసనసభ్యులుగా అలాగే మంత్రిగా ఇంత పనిచేసిన ఆయన పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి సీట్ ఇచ్చినందుకు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కన్నా కూడా ఎక్కువ పనిచేస్తుందిగా కోరుతూ మనందరం కలిసి ఆలపాటి రాజా గారికి మంచి మెజార్టీని కట్టబెట్టి ఆయన మరోసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒకసారి గన్నవరం తీసుకొద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై హింద్.